అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. మరి నిన్నటి నుంచి మనం చూస్తా ఉన్నాం, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే పాస్టర్ అభినయ్ దర్శన్ కి సంబంధించి ఆయన పైన జరిగినటువంటి దాడికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు వైరల్ గా మారుతా ఉన్నాయి. వాటిని చూసినటువంటి ప్రజలు అయ్యో పాస్టర్కి ఏం జరిగింది, అయ్యో పాస్టర్ పైన ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఎలా దాడి చేశారు అని చెప్పేసి రకరకాల ప్రశ్నలని, రకరకాల అంశాలని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. కొంతమంది ఏమో హిందూ వాళ్ళు, హిందూ సంఘాలు దాడి చేయించారని చెప్తా ఉన్నారు. మరికొంతమంది ఏమో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దాడి చేయించారని చెప్పి చెప్తా ఉన్నారు. మరికొందరు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా చేయించాడు, ఆయన పాత్ర కూడా ఇందులో ఉంది అని చెప్పేసి మరికొందరు చెప్తా ఉన్నారు. మరి సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం, సాధారణంగా వీడియో చూడగానే జనాలందరూ కూడా అయ్యో పాపం అంటా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి వీడియోలు చూసినప్పుడు అరే నిజంగానే దాడి జరిగింది కావచ్చు, నిజంగానే ఆ వ్యక్తికి కొట్టారు కావచ్చు, ఏమైనా ఇబ్బంది అయింది కావచ్చు, ఆయనని టార్గెట్ చేశారు కావచ్చు, సో ఆయనకు మనం అండగా ఉండాలి, ఆయనకు మనము సపోర్ట్ గా ఉండాలి అని చెప్పేసి చాలా మంది కూడా ఎవరిపైన దాడి జరిగితే కనుక, అది నా పైన అయినా సరే, నీ పైన అయినా సరే, లేకపోతే ఇంకొకరు వ్యక్తి పైన ఎవరిపైన దాడి జరిగినా కూడా చాలా మంది సమాజం మొత్తం కూడా కొంత మద్దతు ఇస్తుంది. అయ్యో పాపం ఎందుకు కొట్టారు, అలా ఎందుకు చేశారు అని చెప్పేసి కొంత సానుభూతిని చూపించే ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని వాడుకొని, అంటే జనాలు సానుభూతి చూపెడతా ఉన్నారు కదా, మనం ఏం చేసినా నమ్ముతా ఉన్నారు కదా, మనల్ని ఖచ్చితంగా మన పైన కూడా సానుభూతి చూపెడతారు, మనల్ని కూడా అయ్యో పాపం అంటారు, ఫేమస్ చేసేస్తారు, మనకు వ్యూవర్షిప్ వచ్చేస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మన పేరే హల్చల్ గా నడుస్తుందని చెప్పేసి పాస్టర్ అభినయ్ చేసినటువంటి ఒక పిచ్చి పని ఇవాళ నిజంగా తనని జైలుకు తీసుకొని వెళ్ళింది. జైలుకు తీసుకొని వెళ్ళడమే కాకుండా అక్కడ చిప్పకూడు తినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, నిన్న ఆయన చేసినటువంటి విడ్డూరకరమైనటువంటి పనిని చూస్తూ ఉంటే చాలా మంది కూడా అరే దైవ భక్తిని ఉపయోగించుకొని అనేక మంది కూడా ఉన్నారు. అంటే ఏదైనా టెంపుల్స్ లో పూజారులు కానీ, లేకపోతే అఘోరీలు కానీ, లేకపోతే చర్చిలలో ఉన్నటువంటి పాస్టర్లు కానీ, మసీదులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని నమ్ముకుంటా ఉంటారు, పూజిస్తుంటా ఉంటారు, వాళ్ళు దైవాన్ని మంచిగా కొలుచుకుంటారు. కానీ ఇటువంటి వాళ్ళు పాస్టర్లం అని చెప్పి, లేకపోతే ఇంకోటి అని చెప్పి, నిజమైనటువంటి పాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు నిబద్ధతతోని, నిజాయితీతోని వాళ్ళ దైవాన్ని వాళ్ళు ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళకి చూపెడతా ఉన్నారు. సో దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ పాస్టర్ అభినయ్ అనేటటువంటి వ్యక్తి ఆయన పైన ఆయనే ఒక దాడిని క్రియేట్ చేసుకొని, ఆయనకు కొట్టించేసుకొని సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో అసలు ఏం జరిగింది, పాస్టర్ అభినయ్ ఆడినటువంటి భాగవతంలో అసలు ఎందుకు ఆయన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, సో ఎక్కడ ఆధారాలు బయటపడి మొత్తం కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి వంతుగా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి మద్దతు, మీ అందరి అండదండలు మన ఛానల్ పైన ఉండాలి. సో ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేడు అటవీ ప్రాంతంలో పాస్టర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఘటన ఒక పెద్ద ప్లాన్ డ్రామాగా తేలింది. జీకే వీధి మండలం చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు ఒక కారుపై రాళ్లతో దాడి చేస్తున్నట్టు, పాస్టర్ ను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్న వీడియోలు తీవ్ర కలకలం రేపాయి. అయితే ఈ ఘటనపై స్వల్పంగా అల్లూరి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే అసలు నిజాన్ని నిరూపించి ఇదంతా ఒక కట్టు కథ అని తేల్చి చెప్పింది. అయితే పోలీసుల దర్యాప్తులో భరోసా పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే చెప్పుకునే కడపకు చెందిన పాస్టర్ అభినయ్ దర్శన్ తన అనుచరులతో కలిసి ఈ అటాక్ డ్రామా ఆడినట్లు పక్కా ఆధారాలతో బట్టబయలైంది. పాడేరు వెళ్లే మారుమూల అటవీ ప్రాంతంలో తమపై తామే దాడి చేయించుకొని హత్యాయత్నం జరిగినట్లు నటించారని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరి భార్యకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతా, ఇన్స్టాగ్రామ్ ఆడియోలు, వీడియో మెసేజ్లను పోలీసులు లోతుగా పరిశీలించగా ఎక్కడ దాడి చేయాలి, ఎలా దాడి చేయాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి అనే విషయాలపై వీరంతా ముందుగానే ప్లాన్ చేసుకున్న ఆడియో సంభాషణలు దొరకడంతో నిందితులకు సంబంధించినటువంటి గుట్టు రట్టయింది. ఈ ఘటనలో పాస్టర్ కు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోయినప్పటికీ కేవలం సానుభూతి కోసం, పబ్లిసిటీ కోసం చిన్న గాయం చేసుకొని పెద్ద ఎత్తున హత్యాయత్నం డ్రామాగా చిత్రీకరించి ఇది మొత్తం కూడా వైద్యాధికారుల నివేదికలు కూడా ఈ డ్రామాను ధృవీకరించారట. ఇక ఈ కుట్రకు సంబంధించి కారులో వచ్చిన ముగ్గురితో పాటు దాడి చేసినట్లు నటించిన మరో ముగ్గురిని నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసు ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం డ్రామా వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు, ఎందుకు ఈ డ్రామా
ఆడాల్సి వచ్చిందని చెప్పి పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. సో సమాజంలో ఇటువంటివి అంటే లేనిపోని అంటే పనికిరానటువంటి కొన్ని సంఘటనలను తెరపైకి తీసుకొని వచ్చి ప్రజలని తప్పుదో పట్టించడం, దైవభక్తి నా దగ్గర ఉంది, ఎక్కడ లేనటువంటి శక్తులన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి, సో నిన్ను ఆకాశాన్ని కిందికి దించగలుగుతాను, భూమిని పైకి తీసుకెళ్ళగలుగుతాను, సో ఎండాకాలంలో పిడుగులతో కూడినటువంటి వర్షాన్ని కురిపించగలుగుతాను, అదేవిధంగా వర్షాకాలంలో మొత్తం కూడా ఎండటెండలు కొట్టిపించగలుగుతాను. అంటే ఇటువంటి అన్ని కూడా లేనిపోనిది ప్రతిదీ కూడా నమ్మించి ప్రజలని తప్పుదో పట్టించే ప్రయత్నం. ప్రజల దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంత డబ్బులు ఉంటాయి సో చాలా మంది ప్రజల దగ్గర, సో అటువంటి డబ్బులను కూడా లాక్కోవడం, అటువంటి డబ్బులను కూడా తీసుకోవడం, సో ఇటువంటి వాళ్ళకి అలవాటైంది. ఈ పాస్టర్ అభినయ్ అనేటటువంటి వ్యక్తి ఇంతకు ముందే సినిమాలలో ఆయన ఒక హీరోగా చేశాడట. హీరోగా చేసి అందులో మరి సినిమాలు ఇట్టుగాకనో డబ్బులు కుదరకనో మరి ఏమైందో తెలియదు. సో ఇక్కడ పాస్టర్ వేషం వేసుకొని ఇక్కడికి వచ్చాడు, పాస్టర్ గా అయ్యాడు. సో మరి పాస్టర్ గా అయిన తర్వాత నిజంగానే మంచిగా అన్ని కూడా బోధించి అన్ని కూడా మంచిగా నేర్చుకొని తనకు ఉన్నటువంటి గొప్ప గొప్ప చరిత్రని తెలుసుకొని అందరికీ కూడా ప్రజలకు చెప్పాలి. దైవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. కానీ ఇక్కడ నా పైన కుట్ర జరుగుతుంది, నా పైన హిందువులు కుట్ర చేస్తా ఉన్నారు, నా పైన ఎమ్మెల్యే కుట్ర చేస్తా ఉన్నాడు, లేకపోతే నా పైన ఇంకా వేరే వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు అని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేసుకొని ఎవరైతే ఈ పాస్టర్ అభినయ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన ఒక 4 వ్యక్తులను పెట్టుకొని మీరు 4 ఏదైతే నేను ఒక అటవీ ప్రాంతంలో నేను అడవిలో కారులో వెళ్తా ఉంటాను, సో మీరు నా వెంబడి రండి, నన్ను ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మీరు ముఖాలకు మాస్కులు కట్టుకోండి, తర్వాత మీ దగ్గర కొన్ని బీర్ బాటిల్స్ కూడా తెచ్చుకొని వచ్చి నా పైన దాడి చేయండి, నా బట్టలు చింపేయండి, నన్ను కొట్టండి, నన్ను మొత్తం కూడా బయటకు బీకండి, ఇవన్నీ వీడియోలు తీసి మనం సోషల్ మీడియాలో పెడితే తెల్లారే వ్యూవర్షిప్ మొత్తం వచ్చేస్తుంది. అంటే జనాలు పిచ్చోళ్ళా? జనాలని పిచ్చోళ్ళు అనుకుంటా ఉన్నారా? మీరు ఏది పడితే అది ఎటువంటి కంటెంట్ పెడితే అటువంటిది పెడితే జనాలు అప్పటికప్పుడు అయ్యో పాపం అని చెప్పేసి ఎవరు కూడా అనడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. ప్రజలు మొత్తం కూడా చైతన్యవంతం అయ్యారు. మీ అందరి డ్రామాలు వాళ్ళు గ్రహిస్తా ఉన్నారు. మీరు చేసినటువంటి పనులన్నింటినీ కూడా పిచ్చి పనులన్నింటినీ కూడా ప్రజలు అప్పటికప్పుడే గ్రహించగలిగేటటువంటి ఒక శక్తి వాళ్ళకు ఉంది. ఏది పడితే అది నమ్ముతారు, గొర్రెల యొక్క ఉంటారని చెప్పేసి అనుకోవడం మీ భ్రమ. ఏదైతే ఈ పాస్టర్ అభినయ్ అనేటటువంటి వ్యక్తి దాడి జరిగిందో ఆ దాడి జరగగానే ప్రజలందరూ కూడా ఇది నిజంగానే ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగింది, ఇది నిజంగా ఎవరో అనుకోని వ్యక్తులు వచ్చి చేసినటువంటిది కాదు, టార్గెట్ గా చేసినటువంటి దాడి కాదు, ఇది మొత్తం కూడా ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఈ దాడి చేసుకున్నారు, ఇది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి జనాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రజలు అసలు నమ్మినటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు లేరు, అసలు వాళ్ళు నమ్మలేరు. ప్రజలు అనుకున్నదే జరిగింది, ప్రజలు ఏమైతే అనుకున్నారో అదే ఇక్కడ జరిగింది. పాస్టర్ అభినయ్ అందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంతమందిని పిలిపించుకొని వాళ్ళ ద్వారా దాడి చేయించుకొని ఇవాళ సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టేసి నా పైన దాడి జరిగింది, మహాప్రభు నన్ను రక్షించండి, నేను ప్రభు మొత్తం కూడా నేను ఒక మంచి అంశాలన్నీ నా ప్రజలకు చెప్తా ఉంటే మంచి విషయాలన్నీ నా ప్రజలకు చెప్తా ఉంటే ఓర్చుకోలేక చాలా మంది నా పైన కుట్ర చేస్తా ఉన్నారు. నాకు వాళ్ళపైన అనుమానం ఉంది, వీళ్ళపైన అనుమానం ఉంది, దాడి వాళ్ళు చేశారు కావచ్చు, వీళ్ళు చేశారు కావచ్చు, నన్ను చంపాలని చూస్తా ఉన్నారు, నేను ఎక్కడ ఎదిగిపోతానని చెప్పేసి పాస్టర్ అభినయ్ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళ పిచ్చి పీక్స్కి వెళ్తా ఉంది రోజు రోజుకి. మరి ఇంత ఎందుకు దిగజారుతా ఉన్నారు? సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఒకవేళ మీ పైన దాడి జరిగితే ప్రజలు మీకు సానుభూతి తెలుపుతారు. అందులో మొదటగా మేము కూడా తెలుపుతాం, అరే అయ్యో పాపం ఎందుకు జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా విచారణ చేస్తారు పోలీసులు. సో ఆ పోలీసులు చేసినటువంటి విచారణలో వీళ్ళు ఆడినటువంటి భాగవతం మొత్తం కూడా బయటబయలైపోయింది. అంటే సినిమాలలో ఒక కథ రాసుకొని మొత్తం కూడా చేస్తారు కదా, సినిమాలో మనం చూస్తే అయ్యో రియల్ గానే జరిగింది కావచ్చు, సీరియల్స్ చూస్తే రియల్ గానే జరిగింది కావచ్చు అని చెప్పేసి మనం అందరం కూడా అనుకుంటాం కదా. అదే మాదిరిగా ఈ పాస్టర్ అభినయ్ కూడా ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ ని మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకు ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు చెప్పి అంతా కూడా అనుకున్నట్టుగా చేయించుకోవడం జరిగింది. సో ఇది ఎటువంటి వ్యక్తులు వచ్చి చేసినటువంటి దాడి కాదు, ఎవరు కూడా ఆయనను చంపాలని చూసింది కాదు. ఆయన ఏదో ఫేమస్ కోసం మరి యూట్యూబ్ లో వ్యూవర్షిప్ వస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాడా, లేకపోతే ఎవరైనా మనం ఫేమస్ అయిపోతే చాలా మంది మన దగ్గరకు వస్తారు డబ్బులు ఇస్తారు అనుకున్నాడా? సో ఖచ్చితంగా ఇది అంతే ఉంటుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా దగ్గరికి వెళ్ళి మమ్మల్ని పాస్టర్ అని చెప్పేసి ఆయన దగ్గర డబ్బులు పెట్టడము, మూటలు పెట్టడము, ముల్లెలు పెట్టడము, సో ఇవన్నీ పెడితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మంచిగా అన్ని హాయిగా తిని నా దగ్గర శక్తులు ఉన్నాయి అది ఉన్నాయని చెప్పేసి ఆయన ఏదో కొన్ని నీతి వాక్యాలు చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరు అందరూ కూడా నమ్మేటప్పుడు కొంత ఆలోచన చేసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే గనక పప్పులో రాయేసినట్టే అవుతుంది. సో ఖచ్చితంగా 1-2 సార్లు అరే వీళ్ళు కరెక్ట్ వాళ్ళేనా, వీళ్ళు చెప్పేది నిజమేనా, వీళ్ళని నమ్మొచ్చా, సో ఇవన్నీ కూడా కొంత క్లారిటీ వచ్చిన తర్వాత నమ్మండి. అప్పటికప్పుడే వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టడము,
వాళ్ళ పైన కాలేయాల పడడము ఇవన్నీ కూడా చేయకండి దయచేసి. ఎవరిని పడితే వాళ్ళని అంత ఈజీగా నమ్మితే ఇటువంటి వాళ్ళు తెరపైకి వచ్చి ఇక్కడ మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నము, మిమ్మల్ని అందరినీ కూడా ఒక సైడ్ ట్రాక్ గా అంటే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇప్పటికే పాస్టర్ అభినయ్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు తనపైన కేసు నమోదు చేసుకొని వీళ్ళు ఆడినటువంటి ఆటలో నిజంగా ఇది మొత్తం కూడా చట్టానికి విరుద్ధంగా ప్రజలని తప్పుదో పట్టించే విధంగా జనాలందరినీ కూడా భయాందోళన గురి చేసే విధంగా కేవలం వ్యూవర్షిప్ కోసం ఇట్లా అడ్డగోలిగా ఫేమ్ కావాలి, తెల్లారికి మొత్తం కూడా లక్షల కొద్ది వ్యూస్ రావాలి, అప్పటికప్పుడే ఫేమస్ అయిపోవాలి, మనకంటూ ఒక ప్రత్యేక నేము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండాలి అని చెప్పేసి ఇటువంటి వ్యక్తులు చేసినటువంటి ఇటువంటి కొన్ని చిల్లర పనులకి పోలీసులు మాత్రం తగినట్టుగానే బుద్ధి చెప్పారు. మరి దీనిపైన ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మండిపడతా ఉన్నారు. ఏంటి ఈ పాస్టర్ అభినయ్ అనేటటువంటి వ్యక్తి ఇంత దిగజారిపోయి ఇంత చిల్లరగా ఎందుకు ప్రవర్తించాడు అంటూ కూడా చాలా మంది కమెంట్స్ పెడుతూ మండిపడతా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటా ఉన్నారు? కింద కమెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు అంటున్నాను.